అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం గత ఎన్నో రోజుల నుంచి బుద్ధుని యొక్క బోధలు తెలుసుకుంటున్నాం. బుద్ధుని యొక్క బోధలు వినాలి, వ్రాసుకోవాలి, మననం చేసుకోవాలి, మననం ద్వారా అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. వారి జీవితం ధన్యమైనట్టే. ' 48వ ఎపిసోడ్‌లో ఇప్పుడు రెండో పార్ట్ చెప్పుకుంటున్నాం. చాలా ముఖ్యమైనది కాబట్టి దాని గురించే మళ్ళా మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఇది నిన్న చెప్పుకున్నదే. పునరావృత్తం అయితే పుణ్యము ఇనుమడించుతుంది. అందుచేత నరుడు సదా అందుకు యత్నించవలెను. పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుంది. ఈ సందేశం ద్వారా బుద్ధుడు ఏం బోధించారంటే, పుణ్యం చేయాలన్నాడు. మళ్ళా మళ్ళా చేయాలి. పుణ్యం పెరుగుతూ ఉంటే వారిలో ఆనందం పెరుగుతుంది వాడి జీవితంలో. దుఃఖం ఉంటే ఆనందం ఉండదు. ఆనందం ఉంది అంటే దుఃఖం లేదనే లెక్క. అంచేత మానవుడు దానికోసం ప్రయత్నించాలి అని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, పుణ్యంతో ఆనందం పూర్ణంగా లభిస్తుంది. ఆనందం పూర్ణంగా లభించడమే మోక్షం. అదే నిర్వాణం. ఆ స్థితికి మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆ స్థితి సంపాదించాలి. పత్రి గారు ఏం చెప్పారంటే, జ్ఞాన నవరత్నాల్లో దానమే ధర్మము అన్నారు. దానం చేయడము అంటే తనకున్న దాంట్లో ఏమున్నా సరే కొంచెం ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకి మనం ఇచ్చినప్పుడు అది దానమవుతుంది. ప్రతిఫలం ఆశిస్తే అది దానం అవ్వదు.
దాన్ని సేవ అనరు. మనకు పత్రిక ఇదివరకు చెప్పడం కూడా జరిగింది. చాలామంది నేను గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నాను అంటారు. సర్వీస్ అంటే సేవ. అది సేవ ఎలా అవుతుంది? జీతం తీసుకుంటున్నాడు. జీతం తీసుకొని చేసేది సేవ ఎలా అవుతుంది? అది వాడి డ్యూటీ. గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నాడు. గవర్నమెంట్ సర్వీస్‌లో లేడు అని చెప్పేవారు మొదట్లో. చేత దానమే ధర్మం. అది ఏమీ ఆశించకుండా, ఎవరి నుంచి కోరకండా నువ్వు ఏదైనా తల్లికి మేలు కలిగే పని చేస్తే అది దానం. ఇంకోటి కూడా చెప్పారు. సదానంద యోగి చెప్పింది పత్రి గారు. కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు అని కూడా అన్నారు. నాకిదివ్వండి, అదివ్వండి అడగద్దన్నారు. ఒకవేళ ఎవరైనా నువ్వు అడగకుండా ఇస్తూ ఉంటే కాదని అనొద్దు అని కూడా చెప్పారు. అలాగే ఏదైనా వస్తూ ఉంటే, వస్తూ ఉందని సంబరపడకు అన్నారు. ఒకవేళ పోయినా, పోయిందని బాధపడవద్దు. సదానంద యోగి చెప్పినటువంటి ఈ సందేశం కూడా పత్రి గారు మనకి ఎన్నో సార్లు చెప్పారు. ఏమండి గొప్పవాళ్ళు చెప్పినటువంటి ఇటువంటి విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని జీవించే ప్రయత్నం చేసినప్పుడు ఎవ్వరైనా చాలా గొప్పగా ఎదుగుతారండి. బుద్ధుడు చెప్పినట్టు ఉత్తమ పురుషులవుతారు. పూర్ణంగా ఆనందం పొందుతారు. వారి పనులు చివరకు మోక్షాన్నే కలిగిస్తాయి. నిర్వాణాన్ని కలిగిస్తాయి. చేత అంతటి గొప్పవాళ్ళు చెప్పినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి. పత్రి గారు ఏం చెప్పారంటే, పుణ్యము అంటే ఇతరులకి లాభం కలిగించేది అన్నారు. ఇందులో రకాలున్నాయండి. ఇది మర్చిపోకూడదు మనం. ఇతరుల దేహానికి లాభం కలిగించే పుణ్యాలు కొన్నున్నాయి. ఇతరుల ఆత్మకు లాభం కలిగించే పుణ్యాలు కొన్నున్నాయి. ఇతరుల దేహానికి లాభం కలిగించే పుణ్యం చేస్తే భోగం మాత్రమే వస్తుంది. కానీ ఇతరుల ఆత్మకి లాభం కలిగించే పుణ్యాలు చేస్తే మోక్షమే వస్తుంది. అదే అసలైన ధర్మం. అందుకే పత్రిక దానమే ధర్మము. మానవుని యొక్క ధర్మం ఏంటి?
దానం. ఏమీ ఆశించకుండా ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం. ఆ ఇవ్వడం కూడా ఇతరుల ఆత్మకి లాభం కలిగించే దాన్ని మనం ఆత్మ సేవలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవ్వాలి. అటువంటి పుణ్యం చేస్తే అదే ఆనందం. అది పూర్ణంగా లభిస్తే మోక్షమే వస్తుంది. పుణ్యమే మోక్షమని చెప్పారు పత్రి గారు. చేత గుర్తుపెట్టుకోండి. సంసార జీవితంలో మనం ఉన్నాం. సంసార జీవితంలోనే కాదు, మాయా ప్రపంచంలో జీవిస్తున్నాం. మాయ అంటే గుర్తుపెట్టుకోండి. ఉండని వాటి వైపు, లేని వాటి వైపు ఆకర్షింప చేస్తూ ఉంటుంది. మాయ అన్నది ఆకర్షింప చేస్తుంది. మనల్ని లాగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సహజంగా ఈ ధ్యానంలోకొచ్చిన వాళ్ళు మాయలోంచి బయటపడాలని చూస్తూ ఉంటారు. అంటే వీటి మీద, ఈ ఉండని వాటి మీద, నశించిపోయే వాటి మీద ఉన్న వ్యామోహం తొలగించుకుంటే, వాటి మీద ఉన్న మమకారం తొలగించుకుంటే మీరు మాయలోంచి బయటపడినట్టే. పత్రి గారు ఏం చెప్పారంటే, సంసార జీవితంలో ఉన్నాం. మాయా ప్రపంచంలో ఉన్నాం. కాబట్టి ఈ సంసార జీవితం తప్పదు కాబట్టి 50% సంసారానికి కేటాయించుకోండి అని చెప్పారు. 50% జ్ఞానాన్ని సంపాదించుకోండి. అంటే మాయలోంచి బయటపడే ప్రయత్నం చేయండి. అదే జ్ఞానం. మాయలో ఉంటే అజ్ఞానం. మాయలోంచి బయటపడితే జ్ఞానం. అంతేకాని ఈ మాయలో పడి, ఈ మాయా ప్రపంచంలో ఉన్న వాటికి ఆశ పడొద్దు. పెద్దలు చెప్పేదదే. మానవులేం చేస్తున్నారు అంటే, ఉన్న వాటితో సంతృప్తి చెందక, ఇంకా నాకు మేడ కావాలి, నాకు కారు కావాలి, నాకు డబ్బు కావాలి, బంగారం కావాలి, అందరిలాగా నేను గొప్పగా ఉండాలి అంటూ వాటెనకాలే పడుతున్నారు. విచిత్రం ఏంటంటే, పడితే పడ్డారు.
బాల్యం వెళ్ళిపోయింది. యవ్వనంలోకొచ్చారు. అప్పుడు వాటెనకాలే. యవ్వనం అయిపోయింది. కౌమార స్థితొచ్చింది. అప్పుడు వాటెనకాలే. కౌమారం వెళ్ళిపోయింది. వార్ధక్యమొచ్చింది. అప్పుడు వాటెనకాలే. వార్ధక్యం వచ్చింది. చావు దగ్గర పడింది. ఇంద్రియ శక్తులు కోల్పోతున్నారు. ఇంకా ఆశ చావదు వాళ్ళకి. ఎంత విచిత్రమో చూడండి. ఇంకా వాటి మీదే భ్రాంతి. వెళ్ళిపోతున్నాడు. అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అయినా వాటి మీద భ్రాంతి. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఒక కథ చెప్పారు. మీరు ఖచ్చితంగా విద్యాప్రకాశానందగిరి స్వామి పరమార్థ కథలు క్లాసులు చెప్పేవాళ్ళంతా బాగా చదవాలండి. కథలన్నీ కూడా. సందర్భం వచ్చినప్పుడు కథలు చెప్తూ ఉంటే బాగా ఆకర్షణగా ఉంటాయి. అర్థమవుతాయి. ఒకడు సంపాదించాడు. ముసలోడయిపోయాడు. చివరికి ఎలాంటి పరిస్థితొచ్చిందంటే, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఏం చేయలేక కూడా పోతున్నాడు. ఇంకా అదేదో కొన్ని క్షణాలో, కొన్ని గంటలో వెళ్ళిపోవడానికి. ఇప్పుడు పిల్లలేం చేశారంటే, ఇంకా ఈడు చనిపోతే మళ్ళా మనం ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి వాడిని తీసి బయట పడుకోబెట్టారు. ఆ పక్కనే పశువుల శాల ఉంది. కాసేపటికి ఏం మాట్లాడినోడు ఏమీ లేదు. ఉస్సు, ఉస్సు అంటున్నాడు. ఉస్సు, ఉస్సు అంటున్నాడు. ఆళ్ళకర్థం కాలేదు. ఆ పిల్లలకి వాళ్ళకి. అందులో ఒకడు చూసాడు. పశువుల శాలలో పక్కన ఉన్న పశువుల శాలలో ఓ గేది ఓ చీపిరి కట్టని నములుతుందంట. ఆ ఇంట్లో చీపిరి కట్ట. ఆ చీపిరి కట్ట పోతుందని చెప్పి దాన్ని కొడతన్నాడు. పిల్లలు ఆశ్చర్యపోయారు. ఏంటి వీడికి ఇంకా వీడికి ఈ భ్రాంతి, మమకారం వదలలేదా వీడికి? ఆశ్చర్యపోయారు. మొత్తం ఆస్తంతా వదిలేస్తున్నాడు. అన్నీ వదిలేస్తున్నాడు. ఆఖరికి తన ప్రాణం కూడా వదిలేసే పరిస్థితొచ్చింది. అయినా సరే ఎదవ చీపిరి కట్ట అక్కడ పడేసింది. దాని కోసం ఎంత ఆశో చూడండి. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. శంకరాచార్యులు వారు కూడా ఈ విషయమే చెప్పారు. ఆయనేమన్నారంటే, "అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి
గృహీత్వా దండం తదపి నా ముంచత్య శాపిండం. దీని తాత్పర్యం రాసుకోండి చెప్తా. శరీరం కృంగి, కృశించి, చిక్కి, ముడతలు పడినా కూడా, తల పూర్తిగా నెరిసిపోయినా కూడా, పళ్ళు ఊడిపోయి, నోరు బోసిపోయినా కూడా, ముసలితనం వచ్చి కర్రని పట్టుకొని నడవలేకపోయినా కూడా, ఆశ మాత్రం అతనిని వదలదు. గొప్పవాళ్ళు ఎంతలా చెప్పారండి. ఎంచేత బుద్ధుడు చెప్పినప్పుడు కొంత పుణ్యం చేసే ప్రయత్నం చెయ్యండి. పుణ్యము అంటే ధనం ఒక్కటే ఇవ్వడం కాదు. మీ సమయం ఇవ్వండి. సమయాన్ని దానం చేయండి. మీ వాక్కుని దానం చేయండి. మీ ఇంద్రియ శక్తుల్ని దానం చేయండి. మీ ఆయుష్‌ని దానం చేయండి. ఆ ఫలితమే మీకు కూడా వచ్చేది. అంతేకాని ఆశతో ఈ మాయా ప్రపంచంలో ఉన్న వాటిని పొందడానికి ప్రయత్నించద్దు. అదే గొప్పవాళ్ళంతా చెప్పేది. మహానుభావుడు ఏం చెప్పారంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక ఇంట్లో ఓ చిన్న పిల్లోడు ఆడుకుంటున్నాడట. ఆ ఇంట్లో ఓ నాగుపాము ప్రవేశించింది. ఆ పిల్లోడిని చూసి ఆ పాము వాడి వైపుకొస్తుంది. ఆ పాము కాటేస్తే చచ్చిపోతాను అన్న సంగతి వాడికి తెలీదు. అంత చిన్న పిల్లోడు. ఆ పాముని వాడేమనుకున్నాడంటే, అదేదో ఆట వస్తువు అనుకున్నాడు. ఆట వస్తువు అనుకుని చిన్న పిల్లలకి ఆడుకునే వస్తువు ఏదైనా ఉంటే కేరింతలు కొట్టేస్తారు. అది తీసుకోవడానికి దాని వైపుకెళ్తారు. అలాగే వీడు ఎళ్తున్నాడు పాము వైపుకి. వెళ్తూ ఉంటే తల్లి చూసింది. వీడేమో పాము వైపు వెళ్ళడం, పాము వీడి వైపు రావడం చూసింది.
తల్లికి తెలుసు. వీడికి తెలీదు. భయపడిపోయింది. గబగబా పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకొని అలా వీడిని బయటికి తీసుకొస్తే వీడి పరిస్థితి చూడండి. ఈడేదో బొమ్మ దొరికింది. చక్కా ఆడుకుందామని వాడు చూస్తే తల్లేం చేసింది? ఆ పని చేయనివ్వకుండా బయటికి లాక్కొచ్చేసింది. ఆ సమయంలో తల్లి వాడికి శత్రువులా కనిపించింది. తాను ఆడుకుందామనుకున్న వస్తువు తనకి చిక్కకుండా చేసింది, దొరక్కండా చేసిందని గట్టిగా ఏడుస్తాడు. న్యాయంగా వాడి ప్రాణం రక్షించినందుకు ఏడుస్తాడా? కానీ ఏడ్చాడు. అమ్మ ఎంత అన్యాయం చేసింది నాకు అంట. అలాగే ఈ ఉదాహరణ చాలా జాగ్రత్తగా వినాలి. మానవులు విషసర్పం లాంటి కోరికలు. అవి విషసర్పాలే. నాశనం చేసేవే కోరికలు. కోరుకొని వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దైవాన్ని కూడా ప్రార్థిస్తారు. అవి నెరవేరేట్టు చేయమని. లంచాలు కూడా ఇస్తారు. కానీ ఈ కోరికలు కూడేవాడికి తెలీదు. ఇవన్నీ తనకు నష్టం కలిగిస్తాయని సంగతి. ప్రకృతికి తెలుసు. భగవంతుడికి తెలుసు. వీడు భూమి మీదకొచ్చింది అందుకోసం కాదు అన్న సంగతి. వీడికి కావాల్సినవి అవి కాదు. వాడి అర్హతను బట్టి ఇచ్చేశాడు. అయినా ఇంకా కోరుతున్నాడు వీడు. వీడిని నాశనం చేసే కోరికలన్నీ కోరుతున్నాడు. ఇవ్వలేదని ఆ దేవుడి మీద కోపగించి తను కోరింది ఇవ్వలేదని ఆ విగ్రహం మార్చడం, ఆ దేవుణ్ణి మార్చడం, ఆ మతమే మార్చేయడం చేస్తారు. కానీ ఇంకా పుస్తకాలు చదవరు, ధ్యానం చెయ్యరు, జ్ఞానం పొందే ప్రయత్నం చేయరు. ఎంతసేపు భగవంతుడిని నిందిస్తూ ఫోటోలు ఇవి మారుస్తూ ఉంటారు. కానీ వాటిలో పడి ఈ కోరికలతో నాశనం కాకుండా, 'సద్గురువు' ఏం చేస్తాడు అంటే
బోధిస్తాడు, హెచ్చరిస్తాడు. వాడికి వచ్చే ప్రమాదాలు చెప్తూ ఉంటాడు. పిల్లవాడిని కాటేయడానికొచ్చే పాము ఎంత ప్రమాదకరమో, వీళ్ళు చేసే పనులు కూడా అంతే ప్రమాదకరమని ఆ సద్గురువు బోధిస్తూ ఉంటాడు. అలాగే తల్లి ఎలా వాడిని బయటికి లాక్కొచ్చిందో, వాటి నుంచి బయటికి లాగడానికి ఈ సాధకులను, ఈ ముముక్షువులను, సద్గురువు దాంట్లోంచి బయట లాగడానికి ప్రయత్నిస్తాడు. తల్లి ఎలా కాపాడిందో, సద్గురువు కూడా వీళ్ళని కాపాడే ప్రయత్నం అలా చేస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లవాడు తల్లిని శత్రువుగా భావించాడు. తల్లి చేసిన పని నచ్చలేదట. అలాగే సామాన్యులకు ఈ సద్గురువు బోధించే బోధలు నచ్చవు, ఎక్కవు. నా ఆనందాన్ని పోగొడుతున్నాడు ఈయన. నా సరదాలు తీరకుండా చేస్తున్నాడు. మాట్లాడితే కళ్ళు మూసి కూర్చోమంటాడు. మాట్లాడితే భీమవరం రమ్మంటాడు. జూమ్‌లో పొద్దున్నే లేచి కూర్చో అంటాడు. వీడియో ఆన్ చేయి అంటాడు. ఎంత ఏకాగ్రతతో వింటే సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. వీడియోలు ఆన్ చేసి ఆ పనులు, ఈ పనులు చేసుకుంటూ మీరు వినేది ఎక్కనే ఎక్కదు. ఎన్నో సార్లు చెప్తున్నాను ఆ విషయం. వీడియోలు ఆపొద్దు. కనీసం ఒక గంట సబ్జెక్ట్ వింటున్న ఒక గంట వీడియోలు ఆన్ చేసుకొని శ్రద్ధగా వింటూ ఏకాగ్రతతో రాసుకోండి అని చెప్తున్నాను. ఎక్కదు, పిల్లవాడికి ఎక్కలేదు. సాధకులకి ఎక్కదు. అయినా సరే తల్లి వాడు ఏడ్చినా సరే పైకి లాక్కొస్తాడు. ఎంత నిర్లక్ష్యం చేసినా సద్గురువు మటుకు తన ప్రయత్నం మానడు. వాళ్ళు బాధపడినా సరే, వాళ్ళు ఏమనుకున్నా సరే, ఊరుకోడు. వాళ్ళని బయట పడేయాలనే చూస్తాడు. ఆ మాయలోంచి బయటికి లాగాలనే చూస్తాడు. ఆ భ్రమల్లో, భ్రాంతుల్లో ఉండకుండా బయటికి లాగాలనే చూస్తాడు. అంచేత పత్రి గారు చెప్పినట్టుగా 50% 50% ప్రపంచం, 50% ఆత్మసేవ, పుణ్యాలు.
ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఆనందం పూర్ణంగా పొందండి. ఆ మోక్షాన్ని పొందండి. ఆ నిర్వాణాన్ని పొందండి. జన్మ లేని స్థితి సంపాదించండి. ప్రయత్నం చేయండి కొంచెం. అస్సలు చేయకపోతే ఎలా? ఎప్పుడు 24 గంటలు అదేనా? సుఖాలు, భోగాలు, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ ఇయేనా? అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.